ఆ పుష్కరాన్ని ఇవ్వటం కోసం, అలాగే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు స్నానం చేసేదాకా జనాన్ని క్యూ కట్టించి అక్కడ వదలకుండా ఒక్కసారి వదిలి లాఠీ చార్జ్ చేయడం వల్ల 33 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయండి. అప్పుడు కూడా ఆ తప్పిదాలన్నీ కూడా టీడీపీ పార్టీని 23 సీట్ల అధపాతాలను తొక్కిని, తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ ఏదైతే తప్పులు చేసిందో, అలాగే డాక్టర్ విషయంలో కానీ, మాస్క్ విషయంలో కానీ, అలాగే కోడికత్తి ఆ సీన్ బెయిల్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం విషయంలో కానీ, ఆ రోజు ఏదైతే వ్యవస్థలు చేశారో ఆ తప్పుల వల్ల వాళ్ళు 11 సీట్లకు వచ్చేసారు. మళ్ళీ టీడీపీ అంతకంటే అరాచకాలు మళ్ళీ చేస్తూ మొదలుపెట్టింది. ఆ గోగినేని కళ్యాణ్ కృష్ణ అనే ఒక రౌడీ దందాగా ఆ వ్యక్తిని ఎవరిని పడితే వాళ్ళని గుద్దడం, ఎవరిని పడితే వాళ్ళ కారుతో గుద్దడం, బైకులతో గుద్దడం, జనాన్ని వేసుకెళ్లి నానా హింసలు సృష్టించడం, అల్లలు సృష్టించడం, అటువంటి వ్యక్తిని కనీసం పెమ్మసాని గారి కంట్రోల్లో పెట్టట్లేదు. ఇంకో విషయం, ఆనాడు ముద్రగడ గారు పద్మనాభం గారి మీద ఎలాగైతే దాడులు చేశారో, తర్వాత వైసీపీ వాళ్ళు టీడీపీ కార్యాలయం మీద ఎలాగైతే దాడులు చేశారో, మళ్ళీ ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టోల్ గేట్ల దగ్గర సిబ్బందిని కొట్టడం. ఎవరు కమ్మ సీతారామయ్య అంటండి, ఎవరు యాదవుల పొలాన్ని ఆక్రమించి వాళ్ళు చుట్టుపట్టిన అక్కడ కొట్టేశారు ఏలూరు జంగులూరు నియోజకవర్గంలో. నెక్స్ట్ మొన్న పెద్దపల్లి ప్రభాకర్ రావు గారు ఒక అడ్వకేట్ మీద బుల్డోజర్ ఇంటికి వేసుకెళ్ళిపోయి చేసిన సంఘటనలు, అనేక సంఘటనలు అండి. మొన్న కందుకూరు ఘటనలో పట్టబగటాల ముగ్గురిని ఒక టీడీపీ వ్యక్తి, పట్టబగటాల ఒక వ్యక్తి కులం పేరు రాసుకుని మొత్తం పార్టీనట్టు గుర్తేస్తే అక్కడ ఎమ్మెల్యే సపోర్ట్ చేశారు. ఇంతవరకు ఆ నేరస్తుని శిక్ష పడలేదు. ఆ ఇందులో నేరంలో ఉన్న వాళ్ళు అందరినీ అరెస్ట్ చేయలేదు. ఇంకోటి ప్రకాశం జిల్లాలో సంకుల మల్లయ్య అని చెప్పి ఒక వ్యక్తి, అరాచకాలు మళ్ళీ మొదలైపోయాయండి. మళ్ళీ టీడీపీ పార్టీ 2029 నాటికి మళ్ళీ అధికారం కోల్పోవడం అనేది పక్కాగా చెప్తున్నా. ఈ అరాచకాలు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా సరిదిద్దుకుని ఈ 3 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారు కానీ, అలాగే నారా లోకేష్ గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటువంటి జరగకుండా ముందుకు తీసుకెళ్తే మళ్ళీ 2029లో అధికారం వస్తుందండి. లేదు వాళ్ళు వైసీపీ నడిచిన బాటలో మేము నడుస్తామంటే ఖచ్చితంగా మళ్ళీ అధికారం అనేది పక్కా. వినిల్ గారు మాట్లాడండి. వినిల్ గారు మీరు మాట్లాడండి. వినిల్ గారు ఏదో చెప్తున్నారు, మీరు కంక్లూడ్ చేద్దరు కానీ ఆగండి. వినిల్ గారు రైట్, వినిల్ గారు మళ్ళీ మాట్లాడతారు. సార్ సౌమి గారు మీరు మాట్లాడండి. సార్, ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలించడం మానేసేసి తమ బ్రెడ్ బుక్ అనే ఒక పరిపాలన తీసుకొచ్చి వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారో దీన్ని ఖచ్చితంగా 2029లో వారికి ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగిలిద్ది. ఇప్పుడు ఏదైతే ఈ విష సంస్కృతి నాటారో ఈ విత్తనం రేపు ఖచ్చితంగా చెట్టు అయ్యిద్ది. దాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా చూస్తారు కూడా సార్. ఎందుకంటే ఈ రోజు అధికారం ఉంది కదా అని ఇళ్ల మీదకి వెళ్ళిపోయి దాడి చేసేస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే కొంతమంది సాయి కృష్ణ లాంటి వాళ్ళని చూసాము. అలాగే దళితుల బహిష్కరణ చూస్తున్నాము, లాకప్ డెత్లు చూస్తున్నాము. ఒక సామాన్యుడు ఈ రోజు ప్రశ్నించడానికి కూడా లేకుండా ఉగ్రవాద చట్టాలను కూడా తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కూడా చూస్తున్నాము. ఏదైతే అరాచకానికి పరాకాష్ఠగా వెళ్తున్నారో దీనికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారు ఓటు రూపంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని మేము నమ్ముతున్నాం. అయితే సౌమి గారు, ప్రధానంగా అంబటి రాంబాబు గారు ఇంత హెవీగా మాట్లాడటానికి మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఇంత భయంకరంగా ఆరోపణలు చేయడానికి మీ దగ్గర ఆరోపణలు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఎందుకు అంబటి రాంబాబు గారు ఖచ్చితంగా ఆయన ఆధారాలు చూపిస్తారు. ఆయన ఆధారాలు చూపించడానికి ఆయన దగ్గర ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడానికి ఆయన ఎప్పుడు రెడీయే. మీరు ఆ ఆధారాలు బట్టి కేసులు కట్టగల ధైర్యం మీకుందా? ఈ చర్చకి వచ్చిన తర్వాత ఆయన చూపించే ఎవిడెన్సెస్ కి చట్టపరంగా చర్యలు తీసుకునే ధైర్యం ఈ కూటమి ప్రభుత్వానికి ఉందా? మీరు అడిగిన ప్రశ్నకు వినిల్ గారు సమాధానం చెప్తారు. వినిల్ గారు సమాధానం చెప్పి కంక్లూడ్ చేయండి. వినిల్ గారు మ్యూట్లో ఉన్నారు చూడండి. మీరు వినిల్ గారు అన్మ్యూట్ చేయండి. మ్యూట్లోకి వెళ్ళారు మీరు. మాట్లాడండి. సార్, మా కూటమి ప్రభుత్వంలో సామాన్యుడి దగ్గర నుంచి రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే చట్టాన్ని ఉల్లంఘించిన, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వాళ్ళకి చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకు అంబటి రాంబాబు గారు కేసు ఫైల్ అవ్వగానే ఇబ్బంది పడుతున్నారు? ఖచ్చితంగా మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా? మీరు విచారణకి సహకరించండి. అంతేకాని మీ మీద కేసు ఫైల్ అయిన వెంటనే, ఏఐ వీడియో గురించి కేసు ఫైల్ అయిన వెంటనే మీరెందుకు ప్రెస్ మీట్ పెట్టి మరి మాట్లాడుతున్నారు? ఓకే, మీకు ఖచ్చితంగా పోలీసుల పట్ల మీ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు
వాళ్ళకి సమర్పించండి, విచారణకు మీరు సహకరించండి. రైట్. ఇంకోటి, ఇందాక సౌమ్య గారు మాట్లాడుతూ రెడ్ బుక్ రాజ్యాంగం అంటున్నారు. మేము మొదటి నుంచి చెప్తున్నాం, నారా లోకేష్ గారు పాదయాత్రలో ఉన్నప్పటి నుంచి ఇప్పటికి స్టిల్ ఈ రోజు కూడా మేము చెప్తున్నాము, రెడ్ బుక్ అనేది ఎవరైతే వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ప్రజల్ని ఇబ్బంది పెట్టి మేడం ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు మీరు చెప్పుకోవడానికి బానే ఉంటది. రేపు ఈ విష సంస్కృతి మీద టీడీపీ కార్యకర్తలకు దాకా వచ్చినప్పుడు తెలుస్తుంది మీకు వ్యవస్థలు ఎలా నిర్వీర్యం అవుతున్నాయి. మన లోకేష్ గారి ఇప్పుడు మీరు ఉత్సాహంగా చెప్తున్నారు, మా లోకేష్ గారు ఎవరైతే గీత దాటారో వాళ్ళ మీద రెడ్ బుక్ ఉపయోగిస్తామని చెప్పి, రేపు వైసీపీ ప్రతి కార్యకర్త ఇంప్లిమెంట్ చేశారనుకో మేడం, వాళ్ళకి నచ్చిన బుక్కులు ఈ రాష్ట్రంలో ప్రజా పరిపాలన అనేది నాశనం అయింది. మీరు ఇటువంటి విష సంస్కృతిని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి. మనం ఏ పార్టీలో ఉన్నా కూడా ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగాలి. కాన్స్టిట్యూషన్ బేస్ మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగ ప్రకారం పరిపాలన చేయాలి, కానీ చట్టపరి దాటారని చెప్పి మీరు యాక్షన్స్ తీసేసుకోకూడదు. చట్ట ప్రకారమే యాక్షన్స్ తీసుకోవాలి. ఎవరి చేయమని మీకు లాఠీలు పట్టుకొని రోడ్డు మీద ఉంచామని అంబేద్కర్ రాంబాబు గారు ఒక పర్సనల్ అంటే ఒక పార్టీ కార్యక్రమానికి వెళ్తుంటే మీరు లాఠీలు పట్టుకొని ఉంచుంటారా? ఆమె ఎవరు గ్రంథాలయం చైర్మన్ నోటుకు వచ్చినట్టు ప్రాణాలను వేడకాలు చేసి ఆ అమ్మాయి ఒక ఉమెన్ మాట్లాడుతుందా? 7 గంటలు ధ్వంసం చేసి విధ్వంసం చేసి అంబేద్కర్ రాంబాబు గారు కుటుంబాన్ని విధ్వంసం చేసి. స్వామి గారు ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మీరు ఒక్క నిమిషం ఆగండి, వినీల్ గారు కంక్లూడ్ చేశాక మీరు మాట్లాడతారు. ఎస్ వినీల్ గారు చెప్పండి, కంక్లూడ్ చేయండి. సార్ ఇందాక నేను చెప్తున్నాను, కంక్లూడ్ చేసే ముందు ఒక ప్రశ్న ఇస్తాను. ముందు అందరూ సమానులే. ఖచ్చితంగా రాజకీయ పరంగా విమర్శలు చేయండి, కుంభతనంగా విమర్శలు ప్రతి విమర్శలు ఉండండి. మీరేదైనా మాట్లాడాలి పాలసీ మేకింగ్స్ మీద అనుకుంటే ఖచ్చితంగా మీరు సాక్ష్యాలతో రండి, మేము కూడా మాట్లాడతాము. అంతేకాని మీరు అంటే ఒక వ్యక్తిని కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద వీడియోలు సృష్టించి అరెస్ట్ చేసినట్టు సంఖ్యలు కాదండి. పెంబసాని గారికి గ్రాఫిక్స్ చేసే సంఖ్యలు వెళ్ళాలేమో. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఆల్రెడీ ఉండొచ్చిన వ్యక్తే. రైట్. మనం కూడా 52 రోజులు జైల్లో ఉన్న చరిత్ర మనకు కూడా ఉంది మేడం. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు అయితే మనం కూడా ఒక 52 రోజులు మీ అధినేత పార్టీ అధినేత కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైల్లో ఉన్నారు. ఆయన ఏం చెప్పి బెయిల్ చేసుకున్నారో కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు కూడా. దేనికి మనం మాట్లాడకూడదు. పెమ్మసాని గారు ఏదైతే ఒక టీడీపీ కార్యకర్తల ముందు 24 గంటల సినిమా చూపిస్తామని చెప్పి ఎంపీ స్థానంలో ఉండి కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఇటువంటి చర్యలు పాల్పడ్డారో దాన్ని ఖచ్చితంగా రానున్న రోజుల్లో చట్టబద్ధంగా ఫేస్ చేయాల్సిన రోజు ఒకటి వచ్చింది. చట్టం ముందు అందరూ సమానమే. అలాగే మీరు చూపించాల్సిన సినిమా ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ప్రజలకి మంచి చేయడంలో చూపించాలి, ప్రజల సంక్షేమం అందించడంలో చూపించాలి, రాష్ట్ర అభివృద్ధి మీద మీరు సినిమా చూపించాలి, కానీ అంబేద్కర్ ఇంటి మీద వైసీపీ కార్యకర్తల మీద కాదు. ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వం ద్వారా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారు. రైట్ 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 అయ్యప్ప గారు మీరు కంక్లూడ్ చేయండి చివరిగా. నేను ఒక ప్రశ్న అయితే వినీల్ గారిని అడుగుతున్నాను. అడగండి, వినీల్ గారు అడుగుతారండి మిమ్మల్ని. ఇది నా వ్యక్తిగతంగా కూడా అడుగుతున్నాను. కొంచెం నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి. అడగండి. మాది నడవోలు నియోజకవర్గం మేడం, పెరవల మండలం.